రాజోలు నియోజకవర్గంలో ఇది జరిగింది. ఇదేందంటే గోగన్నమట్ట అనే గ్రామం. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే మలికిపురం మండలంలో ఆహ్, ఆయన పాపులర్ అని చెప్తున్నాడు. ఆ ఎమ్మెల్యే దేవవరప్రసాద్ వాళ్ళ అనుచరుడు ఇది చేసినట్టుగా చెప్తున్నారు. ఇదేందంటే ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వీడియో లో ఆయన మైక్ తీసుకొని అనౌన్స్ చేస్తున్నాడు. అదేందంటే 7 మందున్నారు ఇక్కడ. 7 మందిలో ముగ్గురు లెస్‌గా ఉండండి. మిగతా వాళ్ళు ఒట్టి బ్రాతో మాత్రం జాకెట్ ఇప్పేసి బ్రాతో డాన్స్ చేయండి అని చెప్తున్నారు. సో, ఇది గతంలో గూడా పిఠాపురం నియోజకవర్గంలో కూడా జరిగింది. అప్పుడు గూడా టాప్‌లెస్‌గా చేయడం చాలా వీడియోలు మనకి నెట్‌లో దొరుకుతాయి. ఇప్పుడు రీసెంట్‌గా సంక్రాంతికి కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే అమ్మాయిలందరూ ఒట్టి టవల్ చుట్టుకొని ఇది చేస్తున్నారు. ఆ టవల్‌ని అప్పుడప్పుడు ఇట్లా ఇప్పి మళ్ళీ కట్టుకోవడం. ఒక అమ్మాయి అయితే టవల్ ఇప్పేసింది. సో, ఇలాగా చేస్తున్నారు. ఇది ఊర్లల్లో వందల మంది మధ్య జరుగుతుంది. సో, ఎందుకంటే అమ్మాయిలేమో బతుకు తెరువు కోసం అలా చేయడం. ఈ నిర్వాహకులేమో పొలిటికల్‌గా వాళ్ళ ఇది పవర్ చూపించుకోవడానికి, దాని తర్వాత డబ్బులు కూడా దీన్ని చూడడానికి ఫీజులు కలెక్ట్ చేయడం, అవన్నీ కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడేందంటే ఎక్కువగా ఈస్ట్, వెస్ట్ గోదావరి, తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లా, తర్వాత కొంతవరకు విశాఖ, ఈ జిల్లాల్లో మనకి ఎక్కువగా ఈ రికార్డింగ్ డాన్స్ కల్చర్ కనిపిస్తుంది. ఇది ఇప్పుడుది కాదు. గత 10, 20 ఏళ్ల నుంచి మనకి బాగా పెరిగింది. ఇప్పుడు ఇంకా ఎక్కువైనాయి. సెల్ ఫోన్‌తో వీడియోలు తీయడం కాబట్టి, అప్పటికి సెల్ ఫోన్‌లన్నీ తీసుకొని వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు. కానీ ఒక్కొక్కసారి ఏదో ఒక రూపంలో ఆ వీడియోలు బయటకొచ్చేస్తున్నాయి. ఈ వీడియోలు తీయకూడదనేది కూడా వాళ్ళు ఆంక్షలు పెట్టుకున్నారు. ఇతను కూడా మైక్ లేదేమో అనుకోని అక్కడ చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఇది పవన్ కళ్యాణ్ మీద తీవ్ర విమర్శలు. ఎందుకంటే గతంలో పిఠాపురంలో గాని, ఇప్పుడు ఇక్కడ గాని పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన నాయకులే ఈ పని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమో మాట్లాడితే స్త్రీల ఉద్ధరణ గురించి చెప్తుంటాడు. గతంలో విమెన్ మిస్సింగ్ గురించి చెప్పాడు. తర్వాత తన పార్టీలో కూడా వీర మహిళా వింగ్ పెట్టడం, మహిళలకి పెద్దపీట వేస్తున్నట్టు ప్రతిసారి చెప్పడం అనేది పవన్ కళ్యాణ్ చేస్తుంటాడు. కానీ మరి ఇట్లాంటివి జరిగినప్పుడు ఇదే వైసీపీలోనే ఇంకో చోట జరిగుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడేవాడు. ఇప్పుడేమో సైలెంట్‌గా ఉన్నాడని పవన్ కళ్యాణ్ మీద విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే కూడా ఇప్పటివరకు మాట్లాడలేదు. ఈ ఎమ్మెల్యే అనుచరుడు ఆ ఏరియాలో ఎమ్మెల్యే పేరు చెప్పుకొని పెత్తనం చేస్తున్నాడని చెప్తున్నారు. మామూలుగా ఏందంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఇక్కడ ఈ జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కోళ్ల పందాలు తీసుకున్నా, కోళ్ల పందాలు గతంలో జగన్ ప్రభుత్వంలో జరిగిందని వీళ్ళు విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఏమీ తక్కువ లేదు. దాదాపు ఈనాడే రాసింది ఈరోజు దాదాపు 2,000 కోట్ల విలువైన కోళ్ల పందాలు జరిగాయని. ఒక చోట ఎక్కడో 1,13,00,000 ఒక కోడి పుంజు మీద పెట్టారన్నది కూడా బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇది పెద్ద వేల కోట్ల దందాలు నడుస్తాయి ఇక్కడ. దీని చుట్టూ అనేక వ్యాపారాలు ఉంటాయి. అక్కడ జూదం నడవడం, క్యాసినో లాంటివి నడపడం, దాని తర్వాత ఫుడ్డు, ఈవెన్ వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఆహ్, దాన్నేమంటారు పార్కింగ్ ఫీజులు పెద్ద ఎత్తున రూ. 50-100 వసూలు చేయడం. ఇదంతా కూడా ఆయా ఏరియాలో ఉండే పవర్‌ఫుల్ వ్యక్తులు ఎవరుంటారో వాళ్ళు దీన్ని ఒక ఈవెంట్‌గా కండక్ట్ చేసి ఒక 3, 4 రోజులు దీన్ని పెద్ద ఎత్తున చేయడం. దీనికి 2 రాష్ట్రాల నుంచి కూడా వెళ్ళడం. ఇది రాను రాను పెరుగుతుంది. ఎందుకంటే డబ్బులు జనాల దగ్గర పెరగడం, ఈ దాన్ని డిస్పోజబుల్ ఇన్‌కమ్ పెరగడం, దాన్ని ఖర్చు పెట్టే నేచర్ పెరగడం. దీనివల్ల ఏమైందంటే ఇటు కోళ్ల పందాలు, ఆహ్, తర్వాత క్యాసినో టైపు పేకాటలు, జూదము ఇవన్నీ ఒక దాంట్లో రఘురామకృష్ణరాజు దగ్గరుండి జయిస్తున్నాడని కూడా ఫోటోలు పెట్టి చేశారు. సో, ఇది మళ్ళేమో ఒక పక్క హైకోర్టు దీన్ని బ్యాన్ చేసింది. ఒక అవసరమైతే 144 సెక్షన్ కూడా పెట్టమనింది. కానీ హైకోర్టుది రూలింగ్‌ని ఎవరు కూడా ఫాలో అవుతున్నట్టు కనపడలేదు. అట్లాగే రికార్డింగ్ డాన్సుల మీద కూడా గతంలో కోర్టులు నిషేధం విధించాయి. కానీ చేయట్లేదు.